సో నైస్ కలర్ అనమాట. సో ఇది కూడా మనకు ఒకలాంటి లావెండర్ కలర్ మిక్సింగ్లో తీసుకున్నారు. చూడండి కంప్లీట్ లుక్ చూపిస్తాను. ఇవన్నీ కూడా సెమీ కాంజీవరం శారీస్ అండి, సెమీ సాఫ్ట్ సిల్క్ శారీస్ అనమాట. సో బట్ పట్టు ఫ్యాబ్రిక్ లాగా ఉంటుందండి. చూడండి నేను చూపిస్తున్నది మీకు సింగిల్ లేయర్లో చూపిస్తున్నాను అనమాట శారీ అనేది. సో ప్యూరిటీ అయితే చాలా బాగుంటుందండి, మంచి శారీస్. అసలుకి ఇవన్నీ కూడా సెమీ కాంజీవరం శారీస్ అనగానే యూజువల్లీ నార్మల్ శారీస్కి వెళ్ళిపోతారు, బట్ అట్లా కాదు, ఇవి ప్రీమియం క్వాలిటీవి. సో కంప్లీట్గా కూడా మనకి చూసారు కదా, బాడీ అనేది డిఫరెంట్ షేడ్తో తీసుకొని ఇట్లాగా పీకాక్ డిజైన్ అండ్ ఫ్లోరల్ డిజైన్తో మనకి బుటీస్ లాగా తీసుకున్నారండి, హైలైట్ చేశారు. అండ్ బార్డర్ వచ్చేసి బ్యూటిఫుల్ సేమ్ మనకి బాడీలో ఏదైతే బుటీస్ యూస్ చేశారో అదే కాన్సెప్ట్తో మనకి బార్డర్ కూడా పేరప్ చేశారు. విత్ కాంట్రాస్ట్ కలర్ వస్తుంది అనమాట బార్డర్. సో కింద చూడండి, కిందది వచ్చేసి మనకి గ్యాప్ బార్డర్ లాగా పేరప్ చేశారు. సో టూ సైడ్స్ కూడా పికాక్ డిజైన్ తీసుకొని హైలైట్ చేశారనమాట. సో కమింగ్ టు ద పళ్ళు, పళ్ళు చూడండి ఎంత బాగుందో. కలర్ అయితే చాలా అంటే చాలా నీట్గా ఇచ్చారు పళ్ళు కలర్. సో జనరల్లీ ఏమంటారంటే ఈ కలర్ ఎందుకు తీసుకున్నారా అనుకుంటారు కదా, కానీ కాదండి. సో ఈ కలర్ అండ్ మనకి బార్డర్ కలర్ మిక్సప్ అయినప్పుడు ఒక లైట్ షేడ్లో మనకి పళ్ళు అనేది పైరప్ చేయడం జరిగింది. అండ్ బ్లౌజ్ కూడా చూద్దాము. సో మనకి బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ బ్లౌజ్ వచ్చింది. సో మనకి బార్డర్ కూడా జస్ట్ ప్లెయిన్ బార్డర్ లాగా తీసుకొని హైలైట్ చేశారనమాట. సో ఒకసారి కంప్లీట్ లుక్ చూసేయండి. సో వన్ మోర్ బ్యూటిఫుల్ శారీ అండి. సో చూసారు కదా, శారీ వచ్చేసి మంచి పీచ్ కలర్ టోన్తో ఉంటుంది అనమాట. సో ఫ్యాబ్రిక్ కూడా మనకి బ్యూటిఫుల్ సాఫ్ట్ టస్సర్ వస్తుంది. సో చూద్దాం, శారీ ఓపెన్ చేసి చూపిస్తారు చూడండి మీకు కంప్లీట్ లుక్ ఆఫ్ ద శారీ అనేది. చాలా బాగుందండి. సో బాడీ అనేది బ్యూటిఫుల్ లోటస్తో మనకి ప్రింట్ అయితే తీసుకున్నారనమాట. సో మంచి పీచ్ కలర్ మీద బేబీ పింక్ కలర్తో మనకి లోటస్ డిజైన్ అనేది నీట్గా హైలైట్ చేశారు. అండ్ ఈ శారీకి మనకి బార్డర్ ఆఫ్ ద శారీ అనేది చాలా హైలైట్ చేశారండి. సో చూడండి బ్యూటిఫుల్ బార్డర్ అనమాట, కంప్లీట్ పిచ్ వై ప్రింట్తో ఉంటుంది బార్డర్ అనేది, ఫాలోడ్ బై ద పిచ్ వై థ్రెడ్ వర్క్. సో చూడండి మనకి కింద కూడా ఈ ఆవులంతా కూడా కంప్లీట్గా థ్రెడ్ వర్క్ వస్తుంది అండ్ నైస్లీ డన్ స్కాలప్ వర్క్. చూడండి మనకి శారీ మొత్తం కూడా ఇట్లా స్కాలపింగ్ అనేది ఉంటుంది. చాలా బాగుందండి శారీ అనేది, బ్యూటిఫుల్ శారీ. సో చూడండి ఒకసారి ఎంత రిచ్ లుక్ ఉందో శారీ అనేది. అండ్ మళ్ళీ టస్సర్ అన్నాం కదా అని చెప్పి హార్డ్ ఉంటుందేమో అనుకోవద్దండి, చాలా సాఫ్ట్ ఉంది ఫ్యాబ్రిక్ కూడా. అండ్ చాలా లైట్ వెయిట్ ఉంది. ఇంత థ్రెడ్ వర్క్ వచ్చినా కూడా చాలా లైట్ వెయిట్ ఉన్నాయి శారీస్ అయితే, విత్ నైస్ రిచ్ పళ్ళు. సో మనకి పళ్ళుకి వచ్చేసి ఇట్లా 3 సైడ్స్ కూడా హైలైట్ చేశారనమాట థ్రెడ్ ఎంబ్రాయిడరీతో. పళ్ళులో కూడా కంప్లీట్ లోటస్ అండ్ పిచ్ వై డిజైన్తో చాలా నీట్గా ఇచ్చారు విత్ ప్లెయిన్ బ్లౌజ్. సో బ్లౌజ్ చూసారు కదా, మనకి ప్లెయిన్ ఇన్ ద సెన్స్ సెల్ఫ్ కలర్ కాంబినేషన్స్తోనే ఇట్లా లైన్స్ ప్యాటర్న్తో తీసుకున్నారు. సో ఒకసారి చూడండి శారీ విత్ బ్లౌజ్ కాంబినేషన్ ఎట్లా ఉంటుంది అనేది. చాలా బాగుందండి శారీ విత్ బ్లౌజ్ కూడా. సో కంప్లీట్ లుక్ చూపిస్తాను, జస్ట్ హ్యావ్ ఏ లుక్. థ్యాంక్ యూ. సో వన్ మోర్ నైస్ కలర్ కాంబినేషన్ అండి. సో చూసారు కదా, బ్యూటిఫుల్ మెరూన్ కలర్కి బ్లాక్ కలర్ని పైరప్ చేశారనమాట మనకి శారీ బాడీ అనేది. శారీస్ అయితే కంప్లీట్ లైట్ వెయిట్ ఉంటాయి అండ్ శారీస్ బాడీ హగ్గింగ్ ఉంటాయండి. సో మరీ ఇట్లా లేచినట్టు అట్లా ఏమీ ఉండదు. సో చూసారు కదా, మనకి శారీ కంప్లీట్ లుక్ అనేది ఇట్లా వస్తుంది. బ్యూటిఫుల్ కలంకారీ ప్రింట్ ఉంటుంది. అండ్ మనకి ఇక్కడ చూసినట్లయితే బ్యూటిఫుల్ పికాక్స్లో కూడా ఇట్లా గ్రేయిష్ బ్లూ కలర్ని యూస్ చేసుకొని పికాక్ డిజైన్ అయితే ఇచ్చేసారనమాట. బార్డర్ మొత్తం కూడా చాలా నీట్గా ఉన్నాయండి కలర్ కాంబినేషన్స్ అనేవి. సో దిస్ ద బ్యూటిఫుల్ పళ్ళు. సో పళ్ళు కూడా చూసారు కదా, మనకి అదే కలర్ బ్లూయిష్ టోన్తో మనకి పికాక్స్ అనేది తీసుకొని చాలా నీట్గా ఇచ్చారు. కంప్లీట్ మెరూన్ కలర్ పళ్ళు మీద ఇచ్చేసారనమాట విత్ బ్యూటిఫుల్ బ్లౌజ్. సో బ్లౌజ్ కూడా మనకి మెరూన్ బ్లౌజ్ మీద బుటీస్ అయితే వచ్చేస్తాయి అనమాట. ఈ శారీ వచ్చేసి కంప్లీట్గా మనకి ప్రింట్ ప్యాటర్న్లోనే ఉంటుందండి, ఎక్కడ జరీ కానీ వీవింగ్ అయితే ఉండదు. అందుకోసమని మనకి చాలా లైట్ వెయిట్లో వచ్చింది. సో దిస్ ద కంప్లీట్ లుక్. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్. సో వన్ మోర్ బ్యూటిఫుల్ డిజైన్తో అయితే వచ్చేసామండి. సో విత్ టస్సర్ ఫ్యాబ్రిక్ అనమాట శారీ అనేది. చూసారు కదా, కంప్లీట్ ఇట్లాగా జంగిల్ కాన్సెప్ట్తో తీసుకున్నారనమాట, విత్ యానిమల్స్తో ఇచ్చేసారు శారీ అనేది. బ్యూటిఫుల్ శారీ విత్ టస్సర్ ఫ్యాబ్రిక్ ఉంటుంది. చాలా అంటే చాలా బాగుందండి శారీ అనేది. ఇట్లాగా మల్టీ కలర్ కాంబినేషన్స్ని యూస్ చేస్తూ శారీ అనేది హైలైట్ చేశారనమాట. సో కమింగ్ టు ద బార్డర్ చూడండి, బార్డర్ అనేది బ్లాక్ కలర్ కాన్సెప్ట్తో ఇచ్చేసారు. విత్ ఇదంతా కూడా ఎలిఫెంట్ అనేది కంప్లీట్ వర్క్తో ఉంటుందండి. సో ఫాలోడ్ బై ద కట్ వర్క్ ఉంటుంది. కట్ వర్క్ కూడా చాలా చక్కగా ఇచ్చారండి శారీకి, బ్యూటిఫుల్ వర్క్ అనమాట కంప్లీట్గా కూడా. సో ఒకసారి పళ్ళు పాటు చూపిస్తున్నాను చూడండి. మనకి పళ్ళు ఆఫ్ ద శారీ కూడా ఇట్లానే 2 సైడ్స్ ఎంబ్రాయిడరీ వర్క్ తీసుకున్నారనమాట. సో టస్సర్ ఫ్యాబ్రిక్ కాబట్టి ట్రాన్స్పరెంట్ ఏమీ ఉండదు, ఫ్రిల్స్ పెట్టుకున్నా కూడా చాలా బాగుంటుందండి శారీకి. సో చూసారు కదా, మనకి కంప్లీట్ లుక్ ఆఫ్ ద శారీ అనేది ఇట్లా వస్తుంది. అండ్ బ్లౌజ్ కూడా చక్కగా
యాక్చువల్లీ బ్లూ కలర్ అండి. ఇది బార్డర్ కూడా మనకి డార్క్ టోన్ ఆఫ్ బ్లూ కలర్. నేను ఇందాక బ్లాక్ అన్నాను. కానీ బ్లాక్ కాదు. ఇది వచ్చేసి డార్క్ బ్లూ కలర్ అనమాట. సో, అదే కాన్సెప్ట్‌తో మనకి బ్లూ కలర్ ప్లెయిన్ బ్లౌజ్ అయితే ఇచ్చేశారు. సో, చూసారు కదా! మంచి బ్లూ ప్లెయిన్ బ్లౌజ్ తీసుకున్నారు. సో, దిస్ ద కంప్లీట్ లుక్. హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్. సో, వన్ మోర్ బ్యూటిఫుల్ వర్క్ శారీస్‌తో అయితే వచ్చేసామనమాట. సో, శారీస్ చూసారు కదా! కంప్లీట్ డ్యూయల్ టోన్‌లో తీసుకున్నారు. విత్ కంప్లీట్ క్రష్ ఆర్గన్జా వస్తుంది ఫ్యాబ్రిక్ అయితే. చాలా బాగుంది. చాలా మంచి సాఫ్ట్ ఆర్గన్జా అండి. మళ్ళీ ఆర్గన్జా అనగానే జనరల్లీ హార్డ్ ఉంటుందేమో, నుంచుంటుందేమో అనే ఫీలింగ్ ఏమీ అవసరం లేదు. చాలా అంటే చాలా బాగుంది. మంచి సాఫ్ట్ ఉంది ఫ్యాబ్రిక్ కూడా. అండ్ కమింగ్ టు ద వర్క్ చూడండి. వర్క్ చూడండి. చాలా అంటే చాలా నీట్‌గా మ్యాంగో డిజైన్ తీసుకొని హైలైట్ చేస్తూ థ్రెడ్ వర్క్ అయితే ఉంటుందన్నమాట. సో, మనకి బార్డర్స్ కూడా చాలా నీట్‌గా స్కాలప్ బార్డర్ తీసుకున్నారు. విత్ బ్యూటిఫుల్ పర్ల్ వర్క్ అండ్ కుందన్ వర్క్‌తో ఇచ్చేసారనమాట కంప్లీట్ శారీ అనేది. సో, ఇదంతా కూడా మనకి పళ్ళు పార్ట్ ఉంటుంది. సో, ఫ్రిల్స్ పార్ట్ వచ్చేసి ఓన్లీ హాఫ్ ఆఫ్ ద శారీ నుండి మనకి బుటీస్ అయితే ఉంటాయి. సో, చూడండి. ఓన్లీ మనకి హాఫ్ ఆఫ్ ద శారీ నుండే బుటీస్ అయితే ఉంటాయండి. ఫ్రిల్స్ పార్ట్‌కి పళ్ళు వచ్చేసి మనకి కంప్లీట్ ఆల్ ఓవర్ బుటీస్ అయితే ఉంటాయన్నమాట ఇట్లాగా. అండ్ బ్లౌజ్ కూడా మనకి కింద బార్డర్ ఏదైతే ఉంటుందో అదే కలర్‌తో పేరప్ చేసేసారు. సో, బ్యూటిఫుల్ బుటీస్. సో, మనకి జనరల్లీ ప్లెయిన్‌గా కానీ ఓన్లీ బార్డర్ వరకే ఇవ్వటం కాకుండా బ్లౌజ్ అంతా కూడా స్మాల్ ఫ్లోరల్ వర్క్‌తో తీసుకున్నారు. కంప్లీట్ వర్క్ ఉంటుందండి. సో, మనకి శారీ విత్ బ్లౌజ్ అనేది ఇట్లా ఉంటుంది. కలర్ కాంబినేషన్స్. దిస్ ద కంప్లీట్ లుక్. సో, వన్ మోర్ నైస్ కలర్ కాంబినేషన్ అండి. సో, ఇదొచ్చేసి బేబీ పింక్ కలర్‌కి ఓషియన్ గ్రీన్ కలర్‌తో పెయిరప్ చేశారనమాట. బార్డర్ అనేది. సో, చూడండి బ్యూటిఫుల్ హాఫ్ అండ్ హాఫ్ శారీస్ కంప్లీట్‌గా కూడా. సో, శారీస్ అయితే కొంచెం ట్రాన్స్‌పరెంటే ఉంటాయండి. బికాజ్ ఆర్గన్జా ఫ్యాబ్రిక్ ఉంటుంది కదా! సాఫ్ట్ ఆర్గన్జా ఉంటుంది. సో, చూడండి ట్రాన్స్‌పరెన్సీ అయితే ఇట్లా ఉంటుందనమాట. నాట్ టూ మచ్ ట్రాన్స్‌పరెంట్, లైట్‌గా ట్రాన్స్‌పరెంట్ ఉంటుంది. సో, బ్లౌజ్ కూడా మనకి చక్కగా ఓషన్ గ్రీన్ కలర్ బ్లౌజ్‌తో అయితే పేరప్ చేశారు. సో, ప్రెజెంట్ మీరు చూస్తున్నదంతా కూడా పళ్ళు పార్ట్ అయితే వస్తుంది. సో, పళ్ళు అయితే కంప్లీట్‌గా కూడా ఆల్ ఓవర్ ఇట్లానే బుటీస్‌తో అయితే ఉంటుందనమాట. మ్యాంగో బంచెస్‌తో వర్క్‌తో తీసుకున్నారు. అండ్ కమింగ్ టు ద ఫ్రిల్స్. సో, ఇది వచ్చేసి మనకి ఫ్రిల్స్ పార్ట్ ఉంటుంది. సో, ఫ్రిల్స్‌కి ఓన్లీ హాఫ్ ఆఫ్ ద శారీ నుండే మనకి వర్క్ అయితే ఉంటుందండి. శారీస్ అయితే కంప్లీట్ లైట్ వెయిట్‌తో ఉన్నాయి. సో, చూడండి నేను వేర్ చేసి మీకు చూపిస్తున్నాను. శారీ లుక్ ఎట్లా ఉంటుంది వేర్ చేసినప్పుడు అనేది. శారీస్ అయితే చాలా బాగున్నాయి. మంచి క్లాసీ లుక్ ఉన్నాయి. దట్ విత్ లైట్ వెయిట్ ఉన్నాయి. సో, దిస్ ద కంప్లీట్ లుక్. సో, వన్ మోర్ నైస్ కలర్ కాంబినేషన్ అండి. అసలు చూడండి ఎంత బాగుందో. మంచి పీచ్ కలర్‌కి ఒకలాంటి ఆనియన్ పింక్ అండ్ లావెండర్‌కి మిడిల్‌లో తీసుకున్నారనమాట షేడ్ అయితే. అసలు చూడండి ఎంత బాగుందో. చాలా అంటే చాలా క్లాసీ లుక్ ఉన్నాయి శారీస్ అయితే. పర్సనల్లీ నాకైతే చాలా నచ్చినాయండి శారీస్. దట్ విత్ లైట్ వెయిట్ ఉన్నాయి. సింగిల్ వేసుకున్నా కూడా మరీ టూ మచ్ ట్రాన్స్పరెంట్‌గా లేవు. చూడండి వేసుకుంటే కూడా ఎంత క్లాసీ లుక్ ఉన్నాయో. అండ్ ఒకలాంటి షిమ్మరీ లుక్ ఉందండి. శారీ అంతా కూడా మనకి కంప్లీట్ షిమ్మరీ లుక్‌తో ఉంది. విత్ క్రష్ ఉందనమాట. సో, బ్లౌజ్ కూడా మనకి ప్లెయిన్ బ్లౌజ్ కాకుండా చక్కగా బుటీస్‌తో వర్క్ అయితే ఇచ్చేసారనమాట. కంప్లీట్ వర్క్ ఉంటుంది. బ్లౌజ్ అంతా కూడా ఫాలోడ్ బై ద స్కాలప్ బోర్డర్ ఫర్ ద హ్యాండ్స్. సో, చూడండి ఎంత బాగుందో. సో, శారీస్ అయితే అస్సలు మిస్ చేసుకోవద్దండి. సీరియస్లీ చెప్తున్నాను. చాలా అంటే చాలా బాగున్నాయి. సో, దిస్ ద కంప్లీట్ లుక్. సో, వన్ మోర్ నైస్ కలర్ కాంబినేషన్స్ అండి. ఇది వచ్చేసి స్కై బ్లూ కలర్‌కి మంచి లెమన్ యెల్లో, లైట్ లెమన్ యెల్లో కలర్‌తో అయితే పెయిరప్ చేశారు. సో, శారీ కలర్ కాంబినేషన్స్ చూసారు కదా! ఏ శారీ సెలెక్ట్ చేసుకోవాలి అనేది కన్‌ఫ్యూజన్‌లో ఉండే అంతలాగా ఉన్నాయన్నమాట. బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్స్ దట్ విత్ పర్ల్ వర్క్‌తో తీసుకున్నారు. సో, చూసారు కదా! నేను లేట్ చేయకుండా క్విక్‌గా శారీ అయితే వేసుకొని చూపిస్తాను. శారీ లుక్ ఎట్లా ఉంటుంది అనేసి. చాలా అంటే చాలా క్లాసీ లుక్ ఉన్నాయండి. శారీస్ అయితే అస్సలు మిస్ చేసుకోవద్దు. సో, మల్టిపుల్స్ అయితే అవైలబుల్‌లో ఉన్నాయి శారీస్ అయితే. సో, చూడండి. మనకి బ్లౌజ్ కూడా చక్కగా యెల్లో కలర్‌తో పెయిరప్ చేశారనమాట. సో, ఇక్కడ స్కై బ్లూ వస్తుంది కదా! మనకి అప్పర్ సైడ్ అనేది. సో, ఇట్లాగా యెల్లో కలర్ బ్లౌజ్‌తో పెయిరప్ చేసుకుంటే శారీ అయితే చాలా క్లాసీ లుక్ ఉంటుంది. సో, ఈ శారీ వేర్ చేసి జస్ట్ ఒక సింపుల్ పర్ల్ మాల వేసుకోండి. చాలా అంటే చాలా క్లాసీ లుక్ ఉంటుంది. సో, దిస్ ద కంప్లీట్ లుక్. సో, వన్ మోర్ నైస్ కలర్ కాంబినేషన్ అండి. సో, ఇదొచ్చేసి బేబీ పింక్ కలర్‌కి స్కై బ్లూ కలర్‌తో పెయిరప్ చేశారనమాట. అసలు కలర్ కాంబినేషన్స్ చూడండి ఎంత నీట్‌గా ఇచ్చారో. కంప్లీట్‌గా కూడా క్రష్ వస్తుంది ఫ్యాబ్రిక్ అనేది. సో, చూడండి. అసలు టీనేజర్స్‌కి బ్యూటిఫుల్ శారీస్ అండి. అసలు వర్క్ శారీస్‌లో కూడా లైట్ వెయిట్‌తో బడ్జెట్ ఫ్రెండ్లీతో అయితే తీసుకొచ్చేసాము. సో, చూడండి మనం వేర్ చేస్తే కూడా ఎంత బాగుంటుందో. సో, మనకి అప్పర్ సైడ్ అనేది పీచ్ కలర్ వచ్చేసింది కదా! సో, మనకి బ్లౌజ్ కూడా చక్కగా స్కై బ్లూ కలర్‌తో పెయిరప్ చేశారు. చూడండి వేసుకున్నా కూడా ఎంత బాగుంటుందో శారీ అనేది. సో, వర్క్ అయితే చూడండి కంప్లీట్‌గా కూడా మ్యాంగో డిజైన్ తీసుకొని జెరీ వర్క్‌తో ఇచ్చేసారండి. మొత్తం కూడా వర్క్ అనేది జెరీతో తీసుకున్నారు. అండ్ బార్డర్ కూడా చాలా అంటే చాలా నీట్‌గా స్కాలప్ బార్డర్ తీసుకున్నారు విత్ పర్ల్స్ అండ్
కుందన్ అయితే ఇచ్చేసారు. సో దిస్ ద బ్యూటిఫుల్ బ్లౌజ్ అండ్ ఒకసారి కంప్లీట్ లుక్ చూసేయండి. హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్. సో వన్ మోర్ బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్. సో చూసారు కదా, బేబీ పింక్ కలర్కి లావెండర్ కలర్తో అయితే పేరప్ చేశారనమాట. సో లేట్ చేయకుండా క్విక్గా శారీ చూసేద్దాం. సో ఇదంతా కూడా మనకి ఓనీ పార్ట్ వస్తుందండి. సో ఓనీ పార్ట్ చూసారు కదా, హెవీగా తీసుకున్నారనమాట. ఓనీ అంతా కూడా హెవీ వర్క్తో తీసుకున్నారు. ఇట్లాగా ఆల్ ఓవర్ బంచెస్ అనేది తీసుకున్నారు. అండ్ కమింగ్ టు ద ఫ్రిల్స్, సో ఫ్రిల్స్ వచ్చేసి మనకి ఓన్లీ హాఫ్ ఆఫ్ ద శారీ నుండి ఫ్రిల్స్ ఉంటుంది. సో చూడండి, శారీ అంతా కూడా మనకి లైట్ క్రషింగ్తో అయితే తీసుకున్నారు. విత్ లైట్ వెయిట్ ఉంటుంది శారీ అనేది. వర్క్ కూడా చాలా నీట్గా ఇచ్చారండి. బ్యూటిఫుల్ వర్క్ కూడా మనకి నీట్గా చూడండి. స్కాలప్ కూడా చాలా అంటే చాలా నీట్గా చేస్తున్నారనమాట. సో అసలు ఇట్లా వేసుకుంటే కూడా మంచి క్లాసీ లుక్ ఉంటాయి. నేను ఆల్రెడీ చెప్పాను కదా, జస్ట్ మీరు సింగిల్ లేయర్ వేసుకున్నా కూడా మంచి క్లాసీ లుక్తో ఉంటాయి శారీస్ అయితే. సో దిస్ ద కంప్లీట్ లుక్ ఆఫ్ ద శారీ.